విజయనగరం జిల్లాలో గిరిజన రైతుల భూముల సమస్యపై జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు జడోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. హైదరాబాద్ దిల్కుష్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విచారణకు విజయనగరం జిల్లా కలెక్టర్, బాధిత రైతులు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిహారం లోపాలు, జీవనోపాధి సమస్యలపై హుస్సేన్ నాయక్ ఆరా తీశారు. బాధిత గిరిజన రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బాధిత గిరిజన రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ రఘురాజు హామీ ఇచ్చారు. అన్ని శాఖల నుంచి పూర్తి వివరాలు, పత్రాలు పరిశీలిస్తామన్నారు. మరి విజయనగరం జిల్లా ఎస్కోట్ ప్రాంతంలో జిందాల్ అల్యూమినియంకి ఆ రోజు తీసుకున్న భూములు రైతులు అందరూ కూడా ఏదైతే ఆ రోజు ప్యాకేజ్ ఇచ్చారో ప్యాకేజ్ పూర్తిగా అందలేదని, ఇంకా చాలా మందికి ఏంటంటే అసలు ఏమీ అందలేదని, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న భూములు ఇచ్చాం, ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు, మినిమం వేజెస్ తోనే సరిపెట్టారు, మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కంపెనీ వస్తుంది అనేసి దాన్ని కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కింద మార్చుకొని అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చేసుకోవడానికి ఈరోజు బలవంతంగా పోలీసులను అడ్డు పెట్టుకొని మరి ఆ భూములన్నీ కూడా లాక్కుంటున్నారని మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కి మరి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ విషయమై గతంలో జంతర్ మంతర్లో కూడా సుమారు 80 మంది ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ధర్నా చేయడం, అలాగే ఎన్సీ ఎస్టీని, ఎన్సీ ఎస్సీని, అలాగే హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎన్సీ ఎస్టీ మాత్రం, ఎందుకంటే సుమారు 420 ఫ్యామిలీస్ రిజిస్టర్ అయ్యాయి. రిజిస్టర్ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, అందులో భూములు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంక్రోచ్ అయిపోయి వాళ్ళు దున్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా చూసుకుంటే ఆ రోజు గవర్నమెంట్ రాసింది సుమారు 600 ఫ్యామిలీస్ అని. మరి వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. రెండోది ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భూములు మేమే దున్నుకుంటున్నాం, మా భూములు మాకు విడిచిపెట్టేయండి అని మరి ఈరోజు రైతులందరూ అడుగుతూ అన్నారు. అల్యూమినియం కంపెనీ కడతా అన్న మాట పక్కకు వదిలేసి ఇప్పటికి వరకు కూడా ఆడ కంపెనీ పెట్టగా ఇప్పుడు ఏదో ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, ఇప్పుడు మాకు ల్యాండ్ కావాలని మళ్ళీ ప్రెజర్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని భయప్రాంతులను చేయడం జరుగుతుంది. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు 2 లక్షల రూపాయలు ఇచ్చిరంటున్నారు. ఇవాళ ల్యాండ్ దాదాపు 70 లక్షలు అయింది. ఆడ ఎకరానికి 70 లక్షలు అయింది. ఆ గరీబులకు ఆ రోజు కనుక కంపెనీ కడితే ఉద్యోగాలు వచ్చేటి, ఏదో ఒక సదుపాయం వచ్చేది, పిల్లల్ని చదివించుకునేటోడు. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా? ల్యాండ్ ఇవ్వాలి కదా, ఏది ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మినిమం వేజెస్ అని చెప్పి 11,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఇస్తున్నారంట. దాంట్లో చాలా మంది రిటైర్మెంట్ అనేది తీసి పడిస్తున్నారంట. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా 3 లక్షలు ఇచ్చేసిన వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ఇదంతా గరీబోడు ఆ టైంకి సస్టైన్ కావడానికి ఏదో ఒక దారి పట్టుకుంటాడు, అది ఏ దానికైనా యాక్సెప్ట్ చేస్తాడు.